మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట గ్రామం. ఈ లోతుకుంట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంకబుడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఈ సంకబుడ్డి శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను, ఈ గ్రామాన్ని బంగారు గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ సంకబుడ్డి శ్రీనివాస్ బరిలో ఉంటున్నారు. ఈ ఒక్క అవకాశం కనుక నాకు కల్పించినట్లయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్తున్నాడు. ఒకసారి సంకబుడ్డి శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? ఈ ఒక్క అవకాశం ఇస్తే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? లోతుకుంట గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను ఇప్పుడు 5 ఏళ్ల సంది గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉన్నాను. గ్రామ శాఖ అధ్యక్షుని ఎక్కినాక కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు మన సార్ కుమ్మం అనిల్ రెడ్డి సార్తో ఎమ్మెల్యే గారితో 30 లక్షల రోడ్డు శాంక్షన్ చేయించినాను. అక్కడ ఉన్న యాదవ సంఘం ఖాళీ స్థలం బిల్డింగ్ కూడా సగం అయితే నేను ఇంకో మళ్ళీ 5 లక్షలు మంజూరు చేయించినాను. ఇంకేదైనా సమస్యలనే క్లియర్ చేస్తాను. ఇక్కడ రోడ్డు మీద పిల్లలకు, చిన్న పిల్లలకు వైద్యం చేసేందుకు కూడా వసతి లేదు. అదొక బిల్డింగ్ నేను మా ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా బిల్డింగ్ కట్టించి తీరుతాను. మీరు అందరూ నాకు ఓట్లేసి గెలిపింది, మీ అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుతున్నాను. ప్రధానంగా శ్రీనివాస్ గారు, మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? గ్రామంలో వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉంది? ఇందిరమ్మ ఇళ్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది? ఇందిరమ్మ ఇండ్లు 10 ఇండ్లు 12 ఇండ్లు వచ్చినాయి. అందరికి పేదోళ్ళకే ఇచ్చినాము. మంచిగా సంతోషంగా కట్టుకుంటారు. బిల్లులు కూడా మంచిగా పడుతున్నాయి. ఇంకా కూడా సార్ ఇస్తున్నాడు, ఇంకా కూడా ఇప్పిస్తా. ఇంకా దాదాపుగా ఇంకా 10-15 ఇండ్లు కూడా మన ఊరికి 20 ఇండ్ల దాకా వచ్చే ఉంది. పేదోళ్లకు ఇండ్లు మంచిగా ఇస్తుండు. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇండ్లు మంచిగా ఇస్తుండు. మనకు చాలా సంతోషం ఉంది. సార్ ఉండు, ప్రభుత్వం ఉంది. ఆ సార్ అండదండలతో మన ఊరు అభివృద్ధి చేసుకుందామని నేను అందరినీ ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రధానంగా శ్రీనివాస్ గారు, మీరు మీ గ్రామంలో యువత ఉంది కదా, యువత కోసం ఎలాంటి ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది? యువత మీ వెంటే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మీతోటే నడుచుకుంటా అంటారు. యువత కోసం మీరు ఏమేమి చేస్తారు? యువత గురించి క్రీడాకారులు కట్టిస్తాము. గుళ్ళు మాకు సగం గుళ్ళు ఆగిపోయినాయి, అవి క్లియర్ చేసి పండుగ చేద్దామని మేము అందరిని కూడా ఆశిస్తున్నా. పిల్లలకు మన క్రీడాకారులు వాడుకునే స్కూల్ కూడా, చిన్న అంగన్వాడీ స్కూల్ కూడా ఒకటి సార్ మన ప్రభుత్వం ఉంది, స్కూల్ కూడా పెట్టిస్తా, అంగన్వాడీ స్కూల్ కూడా పెట్టిద్దామని నేను అనుకుంటున్నా. ఈ ఊరికి అన్ని సేవ చేద్దామని నా ఆలోచన ఉంది. ఓకే. ప్రధానంగా మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు శ్రీనివాస్ గారు? ఎందుకంటే మహిళలకు వడ్డీ లేని రుణాలే కావచ్చు, ఇందిరమ్మ చీరలే కావచ్చు, ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారు కదా. ప్రధానంగా మహిళలు మేము ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏమడుగుతారు, మీకు వాళ్ళకి ఏమి సమస్యలు చెప్తారు, మీరు ఎట్లా పరిష్కరిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇస్తారు. మహిళలకు చాలా సంతోషం ఉంది. మహిళలకు చీరలు, ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. చాలా ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మన లోతుకుంట గ్రామ ప్రజలకు తెలియజేయమంటే, పింఛన్లు రాని వాళ్ళకు దాదాపుగా 20-30 మంది గతం 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళని. వృద్ధా పింఛన్లు, మన విధవ పింఛన్లు, మళ్ళీ పింఛన్లు రాని వాళ్ళు చాలా మంది, కొంచెం వికలాంగులకు కూడా పింఛన్లు రాలేదు అప్లికేషన్. ఇప్పుడు ఖచ్చితంగా మన ఇది కొత్త సంవత్సరం వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్లు ఇప్పించి నేను హామీస్తున్నాను. మన లోతుకుంట గ్రామానికి 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు 10-12 వచ్చినాయి. ఇంకా కూడా 20-30 దాకా సార్తో కొట్లాడి తీసుకొస్తా. అదే విధంగా మన లోతుకుంట గ్రామ ఎస్సీలు కూడా నాకు ఒక కమిటీ వాళ్ళు అడిగారు, సార్తో కొట్లాడి ఆ కమిటీ వాళ్ళు కట్టిస్తా. యువతకు కూడా ఏదైనా కావాలంటే కూడా సపోర్ట్ సార్, మన సార్ అండదండలు ఉండవు, సార్తో కొట్లాడి చేపిస్తాను నేను హామీస్తున్నాను. మా అభ్యర్థి సంకబుడ్డి శ్రీనివాస్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మా విలేజ్కి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేపు సన్న బియ్యం వచ్చినాయి, ప్లస్ ఇంకా కూడా మాకు 2వ విడతలు కూడా ఇండ్లు ఇప్పిస్తాం. అట్లాగే మా ఊరికి కమిటాలు, ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది, ఈ రోడ్ కూడా శాంక్షన్ అయింది, బీట్ రోడ్. ఇంకా మేము మా సీట్ను గెలిపిస్తే కాంగ్రెస్ తరఫున ఇంకా కూడా మేము అభివృద్ధి పనులు చేపడతాము. ఇంకా మాకు ఇంకా ఓట్లు అధికంగా చేసి సీట్ని గెలిపిస్తే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికార పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా ఎన్నో పనులు మేము చేపిస్తాము. అధిక మెజార్టీతో గెలిపించాలని మేము చూస్తా ఉన్నాం. ఇంకొకటి మాకు మన ఎస్సీ కమిటాలు కూడా కావాలి, అది కూడా సార్తో చెప్పి చేపించుకుంటాం. కాబట్టి మా విలేజ్ తరఫున
అందరినీ కూడా కోరేది అధిక మెజార్టీతో గెలిపించి మన పర్సు గుర్తుకు ఓటేయాలని అందరినీ కూడా పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలకు అందరు కూడా కోరుతున్నాను. పెండింగ్ పనులు ఏమి ఉన్నా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మాకు లోకల్ కాబట్టి ఆయనతోని మాకు విలేజ్కి ఒకటే విలేజ్ అన్నట్టే దగ్గర అందుబాటులో ఉంటాడు కాబట్టి మాకు అన్ని పనులు కూడా మేము చేసుకోగలుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లోతుకుంటకు సంబంధించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాను. ఎందుకంటే లోతుకుంట అనేది అందరూ కూడా నా అన్నదమ్ముల్లాగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నన్ను పలకరిస్తారు గ్రామంలో ఎటు వెళ్ళినా కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, కుల భవనాలే కావచ్చు, యువతకు లైబ్రరీ కావచ్చు, క్రీడా ప్రాంగణం ఏవైనా కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో కొట్లాడైనా లోతుకుంటను అభివృద్ధి పరుస్తా. ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు పర్సు గుర్తు వచ్చింది, ఈ పర్సు గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు శ్రీనివాస్. అదే విధంగా శ్రీనివాస్ ప్రతి పేదవాడికి సేవ చేయాలని లక్ష్యంతో ఈసారి బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కొట్లాడైనా ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం సిద్ధంగా ఉన్నా కాబట్టి ఈ పర్సు గుర్తుపై ఓటేసి నాకు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే నన్ను గెలిపించినట్లయితే లోతుకుంటాను బంగారు లోతుకుంటగా చేస్తా అని చెప్పి సంఖ్యబుద్ధి శ్రీనివాస్ మనతో చెప్పాడు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, లోతుకుంటా.